హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఆ యొక్క శుభవార్తనైతే మనకు తెలియజేసిందనమాట. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎప్పటి నుంచి మనకు డబ్బులు అనేది ఖాతాలో క్రియేట్ అవుతాయి, ఎంత మొత్తంలో అంటే మనకు ఒకే విడతలో 2,00,000 చేస్తారా, లేదా మనకు 2, 3 విడతలు కానీ లేదా 4 విడతలు కానీ మనకు అమలు చేస్తారా? ఈ విషయాలన్నీ కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎలక్షన్స్కి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. సో మేము కనుక అధికారంలోకి వస్తే మనకు ఈ యొక్క బెనిఫిట్స్ అయితే ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మేమైతే అందిస్తాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తాము. సో రుణమాఫీ కూడా రూ. 1,00,000 కాదు, రూ. 2,00,000 అయితే చేస్తాము అని చెప్పేసి అయితే మనకు హామీ అయితే ఇచ్చిందనమాట. సో ఈ యొక్క హామీ నెరవేర్చే నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 6 గ్యారెంటీలతో పాటుగా ఈ యొక్క రుణమాఫీ గ్యారంటీ కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అధికారులకు ఆదేశాలు ఎలా ఇచ్చారంటే, ఒక్కొక్క బ్యాంకులో ఎంతమంది రైతులు అనగా లబ్ధిదారులు ఉన్నారు, ఆ లబ్ధిదారులకి ఎంత మొత్తంలో మనం రుణాలు కలిగి ఉన్నారు, సో ఒక బ్యాంకులో ఎంతమంది రైతులు ఎన్ని రుణాలు అంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, సో ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇదంతా కూడా మీరు లెక్కలు తేల్చండి. త్వరలో మనం ఈ డబ్బులైతే వేయాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మనకు ఒక డేట్ కొడితే డెడ్ లైన్ అయితే పెట్టారనమాట. సో ఈ యొక్క డెడ్ లైన్ వచ్చేసి ఆగస్టు 15 తారీఖుకంతా కూడా ముందుగానే మేమైతే రుణమాఫీ చేసేస్తామని చెప్పారు. అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒకే విడతలో రుణమాఫీ అయితే చేశారు. సో ఇప్పుడు అదే విధానాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అమలు చేయాలని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు బడ్జెట్ని కూడా అయితే మనకు సేకరిస్తున్నారనమాట. బడ్జెట్ అంతా కూడా మనకు కేటాయించి సైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఒకేసారి రిలీజ్ చేయాలని. అయితే దీనికి సంబంధించి మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఈ యొక్క అప్డేట్ నేను మీకు తెలియజేస్తాను చూడండి. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు ఈ విధంగా ప్రక్రియను మొదలుపెట్టారు. రుణమాఫీకి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే ఆ నిర్ణయానికి తగిన విధంగా రుణమాఫీ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. రైతులకు రూ. 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే రుణమాఫీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది క్లారిటీ ఇచ్చారు. సో రుణమాఫీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే దానికి సంబంధించి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. సో మీరు గత వీడియోలు చూడకపోతే చూడండి, వాటిలో నేను చెప్తున్నాను. సో అలాగే మనకు ఈ రుణమాఫీకి సంబంధించి కొత్త అప్డేట్ ఏంటంటే, ఈ రుణమాఫీ అనేది మనకు ఒకేసారి చేస్తున్నారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు దానికి సంబంధించి కూడా మనకు త్వరలో కసరత్తులు అయితే ప్రారంభించి మనకైతే డైరెక్ట్గా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల చేసిన తర్వాత నేరుగా రుణమాఫీ అయితే చేస్తారనమాట. అలాగే మనకు ఈ రుణమాఫీలో ఎవరెవరికి అర్హులు అంటే, సో మొత్తం మీద మనకు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వారు మాత్రమే ఈసారి అర్హులు ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే ఈ 10 ఎకరాల లోపు అర్హులతో పాటుగా ఎవరైనా సరే గంజాయి సాగు చేసేవారు, అలాగే ఈ యొక్క వ్యవసాయ భూమిని కన్స్ట్రక్షన్స్ కోసం అంటే రియల్ ఎస్టేట్ కోసం వాడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఎక్కడి నుంచి డబ్బులు అయితే పడవన్నమాట. అలాగే భూస్వాములకు కూడా పడవు. చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసారి ఈ యొక్క రుణమాఫీ అయితే చేయబోతుంది. కుటుంబంలో ఎంతమందికి మీకు రుణాలు కలిగి ఉన్నా కుటుంబంలో ఒకరికి మాత్రం రుణమాఫీ అయితే ఏ విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ యొక్క రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది మనకు కంప్లీట్ అయిన వెంటనే అనగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు రిలీజ్ చేసిన వెంటనే ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ముందుగానే మనకు వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది. సో వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికల్లా కూడా మనకు రైతు బంధుకు సంబంధించినటువంటి అనగా రైతు భరోసా, సో గతంలో రైతు బంధు గత ప్రభుత్వం ఇప్పుడు పేరు మార్చి రైతు భరోసా అయిందనమాట. సో రైతు భరోసా అమౌంట్ను కూడా మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేయడానికి
ఫుల్‌గా అయితే మనకు ప్రిపేర్ అయితే అయిపోతుందన్నమాట. సో, రైతు భరోసా కింద 2024 సంవత్సరం తొలి విడత కింద మనకు రూ. 7,500 అయితే వేస్తారండి. ఎందుకంటే మనకు గత ప్రభుత్వం 10,000 ఇస్తుంటే దానికి మరో రూ. 5,000 జోడించి రూ. 15,000 వరకు మేము ఇస్తామని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికల ప్రచారాల్లో హామీ అయితే ఇచ్చారనమాట. హామీలో భాగంగానే రైతు భరోసా పథకం కింద రూ. 7,500 తొలి విడత కింద అయితే విడుదల చేయబోతున్నారు. సో, ఈ యొక్క తొలి విడత ఇప్పుడొచ్చేసి మనకు ఎప్పుడు విడుదలవుతుందంటే మనకు మరో 5 రోజుల్లో అర్హుల లిస్టులు అనేది విడుదల చేస్తారు. నియమ నిబంధనలతో కూడినటువంటి కండిషన్స్ అన్నీ కూడా మనకైతే విడుదల చేసి అర్హుల లిస్ట్‌ని ఫైనలైజ్ చేసి 5 రోజుల తర్వాత నేరుగా డబ్బులైతే వేస్తారనమాట. అంటే మనకు నెక్స్ట్ వీక్‌లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కింద మనకు 15,000లో తొలి విడత కింద రూ. 7,500 అయితే వేస్తారనమాట. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా మనకు కసరత్తులు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం అయితే కొనుగోలు జరుగుతూ ఉంది. సో, తడిసిన ధాన్యమైనా సరే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకు ఈ యొక్క డీలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొని తీరాలని చెప్పేసి చెప్పిందనమాట. గవర్నమెంట్ కూడా కొంటూ ఉంది. అలాగే రూ. 500 బోనస్ కూడా అయితే ఇచ్చి ఈ యొక్క వడ్ల మీద ఉన్నటువంటి రేటు మీద రూ. 500 బోనస్ కూడా ఇచ్చుకుంటున్నారు. దీంతో పాటుగా రీసెంట్‌లీ మనకు ఈ యొక్క ఎన్నికలు కోడ్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు అంటే అమల్లో ఉన్నప్పుడు మనకొచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం అమౌంట్స్ అయితే విడుదల చేసుకునేందుకు ఈసీ అయితే పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈసీ పర్మిషన్ ఇచ్చినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే మనకు అరేంజ్ చేసి మనకు దాదాపు 10 జిల్లాల వారికి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనగా పంట నష్టపరిహారం సో మనకి ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను కూడా అయితే మనకు ఈ రోజు కూడా అయితే క్రెడిట్ అయితే చేస్తూ ఉంది. సో, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు గనుక పంట నష్ట పరిహారం జరిగి ఉంటే అంటే పంట నష్టం అనేది జరిగి ఉంటే మీరు పంట నష్ట పరిహారం కోసం మీరు గాని అప్లై చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులైతే వచ్చుంటాయి. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క పంట నష్ట పరిహారంతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మరో పథకానికి సంబంధించినటువంటి రూ. 2,000 కూడా డబ్బులైతే త్వరలో పడబోతున్నాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17 విడత డబ్బులైతే మనకు మరో 2 రోజులైతే విడుదలైతే చేయబోతున్నారు. సో, ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేది విడుదల చేసిన వెంటనే ఎవరెవరికి పడతాయంటే ఈసారి ఎవరైతే ఈకేవైసీ నమోదు చేసుకుని ఉంటారో వారికి మాత్రం పడతాయండి. ఈకేవైసీ అంటే ఏం లేదు. మీ యొక్క ఆధార్ కార్డ్‌తో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి లింక్ అయితే కలిగి ఉండాలి. సో, లింక్ కలిగి ఉన్నటువంటి అకౌంట్స్ మాత్రమే ఈసారి మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17 విడత డబ్బులు పడుతుంది. సో, చాలామందికి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు 16 విడత పడలేదు. ఎందుకు పడలేదంటే ఈకేవైసీ లేనందువల్ల. కాబట్టి ఈకేవైసీని నిర్లక్ష్యం చేయకుండా మీరు ఈకేవైసీని అయితే చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కరికి 100% డబ్బులైతే పడతాయి. సో, వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇచ్చాను. వాటి ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రైతులకు సంబంధించి మరి ముఖ్యంగా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో, చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై.